అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. అమ్మ సిరి, ఏం చేస్తున్నావే? పడుకోకుండా అంటుంటే మొబైల్లో కాబోయే శ్రీవారి ఫోటోని రెప్పవేయక చూస్తున్న సిరి తల్లి పిలుపుకి ఉలికిపడి, చెప్పమ్మా, ఏంటి చెప్పేది? రేపు మార్నింగ్ ఎర్లీగా లేవాలి. పడుకో. పడుకోకుండా ఉంటే ఫేస్లో గ్లో పోతుంది. బాగా నిద్రపో అంటుంటే సరే అంటూ బెడ్ మీద వాలింది. ఇక ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా రెడీ అయ్యాక అతనిని లేపి నలుగు పెట్టి స్నానం చేయించి గోల్డ్ మెరూన్ మిక్స్ అయిన కాంజీవరం ప్యూర్ పట్టు చీర పర్ణిక చేతిలో పెట్టి తనని రెడీ చేసి త్వరగా రండి, లేట్ చేయొద్దు, ముహూర్తానికి టైం అవుతుంది, అబ్బాయి వాళ్ళు రెడీగా ఉన్నారు, మనం లేటుగా వెళ్తే బాగోదు అని మరీ మరీ చెప్పి వెళ్ళింది. సావిత్రి, సిరి త్వరగా రావే అంటూ అరుస్తుంటే వస్తున్నా అంటూ టవల్ చుట్టుకొని బయటకు వచ్చింది. నలుగు పెట్టడం వల్ల చర్మం ఎంతలా మెరుస్తుందంటే నిమ్మ పండు రంగులో ఉన్న తన చర్మాన్ని చూస్తుంటే ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంత డెలికేటెడ్గా ఉంది. ఎంత ఫెయిర్గా ఉంది తెలుసా? ఇంత అందంతో మా అన్నయ్య దగ్గరికి వెళ్తే అస్సలు ఊరుకోడు, ఒక్క క్షణం కూడా నిన్ను వదిలిపెట్టాడు అని చెవిలో గుసగుసగా చెబుతుంటే, ఓ వదినా, నువ్వు మరీను అని సిగ్గుపడింది. నీ సిగ్గు చూస్తుంటే నాకే మూడొచ్చేస్తోంది. మా అన్నయ్య పరిస్థితి ఏంటో. వదినా, ఏంటి నువ్వు ఇలా తయారయ్యావు? అర్జెంటుగా మా అన్నయ్యకి నీకు పెళ్లి చేయాల్సిందే, లేకపోతే చాలా కష్టం. సర్లే, మీ అన్నయ్యకి అలాంటి ఫీలింగ్స్ ఏ ఉంటే ఎదురుగా ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకొని చూడడం కూడా కష్టమే. ఒట్టి పబ్బు సుద్దా అంటూనే ఆమెకు చీర కడుతోంది. ఇక మెడలో నగలు, నడుముకి వడ్డానం, చేతులకి నిండుగా గాజులు, కాళ్ళకి పట్టీలు, బారు జడని అల్లి జడ నిండా పూలతో, మధ్య మధ్యలో గోల్డ్ జడబిళ్ళలతో నుదుటిన పాపిట బిళ్ళ, ఫేస్కి లైట్గా మేకప్ అద్ది, చెంపకి దిష్టి తగలకుండా దిష్టి చుక్క, నుదుటిన పెళ్లి తిలకం, పెదాలకి లైట్గా లిప్స్టిక్, కళ్ళకి కాటుక, పూర్తిగా రెడీ చేసి తనని చూడగానే నిజంగానే అతిలోక సుందరిలా కనిపిస్తున్న ఆమె అందానికి ఆమె కళ్ళు అలాగే నిలిచిపోయాయి. ఏంటి వదిన అలా చూస్తున్నావు? ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటూ మెటికలు విరిచి, పద, అత్తయ్య త్వరగా రమ్మని చెప్పింది అంటూ తనని తీసుకొని వెళ్ళింది. అమ్మ సిరి, రెడీ అయిపోయావా? ఎంత అందంగా ఉన్నావో, నా దిష్టి తగిలేలా ఉంది అంటూ తనకి ముందుగా దిష్టి తీసి, పద త్వరగా గౌరీ పూజ చేయాలి, లేట్ అవుతుంది అంటూ తనని తీసుకొని పూజ గదికెళ్ళింది. పంతులు గారితో గౌరీ పూజ చేయించి దక్షితని తీసుకొని అక్కడి నుండి బయలుదేరారు. ఇంటికి తాళం వేసి ఇద్దరూ రండి అని చెప్పి వెళ్ళారు. ఏయ్, నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళిపోవచ్చుగా, నాకు తోకలా ఎందుకు అంటుంటే, అదేంటి బావా అలా అంటావు? నిన్నొక్కరిని వదిలి ఎలా వెళ్ళను? నేనేమైనా అడవిలో ఉన్నాననుకుంటున్నావా? ఇంట్లోనే కదా అంటుంటే మూతి ముడుచుకొని తల తిప్పేసుకుంది. ఆమె అలా డల్ అయిపోగానే తల తిప్పి చూశాడు. ఫేస్ బాధగా కనిపించింది. ఏమైంది? ఏం లేదు. సర్లే, సారీ, ఇంకోసారి నీ గురించి ఆలోచించకుండా ఉండడానికి ట్రై చేస్తాను అంటూ ఒకతే వెళ్తుంటే ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కొని, నిజంగా వెళ్తావా అని అడిగాడు. వెళ్తాను అన్నట్లు తల నిలువుగా ఊపింది పర్ణిక. నేను వెళ్ళనివ్వను అంటూ ఆమె హెయిర్ని మునివేళ్లతో చెవి వెనక్కు నెడుతూ అన్నాడు దేవ్. ఆశ్చర్యంగా చూసింది అతన్ని. ఎప్పుడు ఇలా చెయ్యలేదతను. నువ్వే కదా బావా వెళ్ళమన్నా? వెళ్ళిపోతాను, వదిలేసేయి. వదలకపోతే అని కళ్ళలోకి డీప్గా చూస్తూ అడుగుతుంటే నోట మాట రాలేదు పర్ణికకి. రే బట్టు, ఈ స్టోరీలో ఎంతమంది జంటలున్నారో వాళ్ళందరినీ కలపాలి. పర్ణిక దేవ్, బాలాజీ మధులిక, దక్ష్ బాబు, దక్షిత బేబీ ఇద్దరు ఒకటైనట్లే. ఇంకా ఎవరి జంటలున్నాయో వాళ్ళ పేర్లు మర్చిపోతే గుర్తు చేయండి యార్. ఏంటి అలా చూస్తున్నావు అని కళ్ళెగరేశాడు. ఏం లేదు అని తల అడ్డంగా ఊపుతోంది. షాక్లోనే ఆమెను గోడ కదిమి, ఈరోజు ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా, చాలా ముద్దొస్తున్నావే, నిజంగా నన్ను పెళ్లి చేసుకోవాలని అంతా ఆరాటంగా ఉందా అంటుంటే గొంతులో మాట బయటకు రావట్లేదు. అతని మాటలకి చేష్టలకి ఇక పెదాలని చూస్తూ కింద పెదవిని రెండు వేళ్లతో పట్టి లాగి ముద్దు పెట్టి, పద, లేట్ అవుతుంది, వచ్చాక చెబుతా అని కన్ను కొట్టి అక్కడి నుండి ఆమె చెయ్యి పట్టుకొని లాక్కుపోయాడు. షాక్లోనే ఉంది. ఇది కళ, నిజమా? అర్థం కావట్లేదు ఆమెకి. ఇంత త్వరగా బావ మారాడా? ఎన్ని రోజులు నా మీద ప్రేమ లేనట్లు ఎంత కోపం చూపించాడు అనుకుంటూనే అతనితో వెళ్ళింది.
ఇక్కడ పెళ్లి మండపం రావడంతో పెళ్లి కూతుర్ని పంతులు గారు పిలిచే వరకు రూమ్లోనే కూర్చోబెట్టారు. పీటల మీద దక్షబాబు అక్కడున్న వాళ్ళని ఎంత ఆకర్షిస్తున్నాడో. ఆ అందాన్ని చూస్తూ అలా ఉండిపోయారు అందరూ. మూవీస్లలో చూసి ఎంతోమంది మనసు పారేసుకున్నారు. అలాంటిది ఈరోజు డైరెక్ట్గా అతన్ని చూస్తుంటే వాళ్ళ హార్ట్ బటర్ఫ్లైలా ఎగురుతోంది. కానీ ఇప్పటి వరకు పెళ్ళి కాకుండానే ఉన్నాడు. ఇప్పుడు ఒక ఇంటివాడవుతున్నాడు. అదే జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకో నచ్చట్లేదు కూడా. జలస్ ఫీల్ వస్తోంది వాళ్ళకి. దక్షితో చేయించాల్సిన తంతును చేయించి, అమ్మా అమ్మాయిని తీసుకురండి అనగానే దక్ష పెదాలపై లైట్గా స్కార్ఫ్ అలా వచ్చి వెళ్ళింది. సుహాసిని తన కోడల్ని ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తూ ఉంది. ఈ మధ్యలో వెళ్ళి చూసి రావచ్చు కానీ కొడుకు దగ్గర చూసుకోవడానికి ఎవరూ లేరు అని పక్కనే కూర్చుంది. ఇక దక్షితని తీసుకొని వస్తున్నారు. తల తిప్పి సుహాసిని తన కోడల్ని చూసుకుంటోంది. కానీ మేలి ముసుగు వల్ల కనిపించట్లేదు తన ఫేస్. కానీ తన అలంకరణ, తన నడకకి కళ్ళు మెరిశాయి. దక్షు పంతులు గారు చెప్పే మంత్రాలని శ్రద్ధగా పఠిస్తున్నాడు కానీ దక్షిత వైపు చూడట్లేదు. ఇక తనని తీసుకుని దక్షకి ఎదురుగా కూర్చోబెట్టారు. ఇద్దరి మధ్యలో పరదా కట్టడంతో ఒకరి ఫేస్లో ఒకరికి కనిపించట్లేదు. ఇక అమ్మాయితో కూడా చేయించాల్సిన పూజ చేయించి అమ్మాయి చేయి తీసుకొని అబ్బాయి చేతిలో పెట్టి కన్యాదానం చేయిస్తున్నాడు. ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ పట్టులో ఎంతో భరోసా ఉంది. ఇక సూర్యప్రకాష్, సావిత్రి తన కూతుర్ని తన అల్లుడికి కన్యాదానం చేస్తుంటే తల్లిదండ్రుల కళ్ళు చెమ్మచేరాయి. దక్షిత పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ వణుకుతున్న చేతి స్పర్శలో ఆమె ఏడుస్తుందని అర్థమవుతుంటే కనుబొమ్మలు ముడిచాడు. ఆమె ఫేస్ కనబడకపోయినా ఆమె ఎక్స్ప్రెషన్స్ని పసిగట్టాడు. కన్యాదానం చేసేటప్పుడు ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి అని వరుడితో చెప్పించాడు పంతులు గారు. నేను ఈ కన్యను ధర్మం, అర్థం, కామం విషయంలో ఎప్పుడు బాధ్యతగా చూసుకుంటాను అని అర్థం కూడా చెప్పించాడు. కన్యాదానం పూర్తవడంతో జీలకర్ర బెల్లం ఇద్దరి చేతిలో పెట్టి మంత్రాలు జపించి ఒకరి తల మీద ఒకరిని పెట్టుకోమనడంతో ముందుగా దక్షిత తల మీద జీలకర్ర బెల్లం పెట్టి అది ఊడిపోకుండా గట్టిగా నొక్కిపెట్టాడు. తర్వాత దక్షిత కూడా అతని తల మీద జీలకర్ర బెల్లం పెట్టింది. సగం పెళ్ళైపోవడంతో అందరి అక్షింతలు ఆశీర్వాదమై వర్షంలా వాళ్ళ మీద కురిశాయి. వాళ్ళిద్దరి మధ్యలో అడ్డుగా ఉన్న పరదాని తొలగించడంతో చిన్నగా కళ్ళు పైకెత్తి ఎదురుగా ఉన్న తన బావని చూసుకుంది. అలాగే కళ్ళు నోరు తెరిచేసింది. మామూలుగానే గ్రీక్ గాడ్లా ఉంటాడు. ఇప్పుడు కొత్తగా చేరిన డ్రెస్, పెళ్లి తిలకం, చెంపకి చుక్క అవన్నీ కనిపిస్తుంటే ఎంత క్యూట్గా, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో మాటల్లో వివరించలేకపోతోంది తన మనసు. ఎయిటస్కి కొరుక్కొని తినిస్తావే ఇక్కడే, పెళ్ళయ్యాక ఎంతైనా కొరుక్కొని తినొచ్చు. ఇప్పుడు నోరు మూసేయ్, ఈగలు పోగలవు అని చిన్నగా అనగానే టక్కున కళ్ళు నోరు మూసేసి సన్ని కళ్ళు తొక్కుకొని అతని పక్కన కూర్చుంది. సరే కానీ ఎందుకు ఏడ్చావు అని అడిగాడు. నేనేడ్చినట్లు నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది. అతను నా ఫేస్ చూడలేదు కదా, ఎలా పసిగట్టాడని. ఫేస్ చూస్తేనే అర్థమవుతుందా, చూడకపోయినా అర్థమవుతుంది. నీకది అర్థం కాదులే. ఆడపిల్లలకి మాత్రమే ఆ బాధ తెలుస్తుంది. సరే కానీ నా కాల్ ఎందుకు అంత గట్టిగా నొక్కావు అంటూ గట్టిగా నొక్కడంతో ఏడుపు మొహం పెట్టి అతన్ని చూసింది. ఇప్పుడే చెప్పాకదే పెళ్ళయ్యాక నీ ఇష్టమని మళ్ళీ అలాగే చూస్తున్నావు, దిష్టి తగులుతుంది అంటుంటే నా కాలెందుకు తొక్కావు? నువ్వెందుకు తొక్కావు? పంతులు గారు తొక్కమన్నారు, నేను కూడా అందుకే తొక్కాను. ఆయన జస్ట్ టచ్ చేసుకోమంటే కాలు పని చేయకుండా నొక్కుతారా అని గునుగుతుంటే గునుగకి అందరి ముందు ముద్దు పెట్టేస్తా అనగానే గుడ్లు పెద్దవి చేసి చూసింది. ఇక ఆమె చూపులు పట్టించుకోకుండా పంతులు గారు చెప్పే మంత్రాలన్నీ పఠిస్తున్నాడు. అనాల్సినవన్నీ అనేసి ఏ మెరుగనట్లు ఎలా ఉన్నాడో చూడు అనుకుంటూ దక్ష్ వైపు చూపు లాగుతుంటే కష్టంగా చూపు తిప్పేసింది. ఇక అందరూ ఎదురు చూసే ఘట్టం రావడంతో తాలిబొట్టు దక్ష్ చేతిలో పెట్టి అమ్మాయి మెడలో 3 ముళ్ళు వెయ్యి బాబు అన్నాడు. 3 ఎందుకు వేయాలి, 5 వేయొచ్చుగా అని అడిగాడు. షాకింగ్గా చూసింది దక్షిత, సుహాసిని కూడా. బాబు అలా వేయకూడదు, 3 ముళ్ళు మాత్రమే వేయాలి. మొదటి ముడి మనసుల కలయిక, రెండవ ముడి జీవిత బాధ్యతలు, మూడవ ముడి ఆధ్యాత్మిక బంధం అంటే జన్మ జన్మల బంధం, ధర్మంగా జీవించడం అనగానే కళ్ళు చిట్లించాడు. అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే జీవితాంతం తనతోనే ఉండాలిగా? అవును బాబు, తనతోనే ఉండాలి.
మరి నా మనసు మధ్యలో మారితే, తన మీద ప్రేమ తగ్గిపోతే? అదేంటి బాబు అలా అంటున్నారు? మీ మనసు మీ ఆధీనంలో ఉండదా? ఏమో, నాకు తెలీదు. మధ్యలో మారిపోతే తనని వదిలేయొచ్చా? అనగానే అక్కడున్న వాళ్ళందరూ కళ్ళు నోర్లు తెరుచుకొని మరీ దక్ష్ని పిచ్చి చూపులు చూశారు. నాన్నా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ టైంలో ఇలా మాట్లాడాల్సిన మాటలేనా అవి? మధ్యలో వదిలేయడమేంటి? నువ్వాగు మామ్, నా డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలిగా. ఇక్కడ ప్రమాణాలు చేసి తనని జీవితాంతం చూసుకోకుండా ఉంటే మోసం చేసినట్లేగా. అది కాదు బాబు, నువ్వు ప్రమాణాలు చేసి తనని వదిలేస్తే మోసం చేసినట్లని అనుకుంటున్నావుగా. అదే నిజాయితీ. నీ మనసు మారదు, నేను నమ్ముతున్నాను. ఒకవేళ మారినా నీ భార్య నీ మనసుని మారకుండా చేస్తుంది. తన మీద అనంతమైన ప్రేమని పొందేలా చేసుకుంటుంది. మీరు బ్రతికినన్నాళ్ళు ఇసుమంత ప్రేమ కూడా తగ్గదు. పెళ్లి బంధం అలాంటిది. ఒకవేళ విడిపోవాల్సి వస్తే విడిపోవచ్చుగా. అది నీ భార్య బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. నో, తన మీద ఎలాంటి అనుమానం లేదు. తను చాలా ప్రేమిస్తుంది నన్ను. నేనే కాస్త డౌట్ఫుల్గా ఉంటాను అంతే. తను కరెక్ట్గానే ఉంటే మీ కాపురం ఎలాంటి కలతలు లేకుండా ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలు అడగడానికి ఇది సమయం కాదు అని పెళ్ళికొడుకు మాటలకి మనసులోనే తలకొట్టుకుంటూ మాంగల్యధారణ జరిపించాడు. మాంగల్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి శుభగై త్వయం జీవ శరదాంశతం అంటూ మంత్రాలు ఒకవైపు, మరోవైపు మంగళ వాయిద్యాలు, ఇంకొక వైపు వచ్చిన అతిథులంతా ఈ జంటని ఆశీర్వదిస్తూ అక్షింతలు అన్నీ వినిపిస్తుంటే ఈ పెళ్లి వల్ల వాళ్ళు జీవితాంతం ఇలాగే విడిపోకుండా కలిసి ఉంటారేమో అనిపించింది ఆ క్షణం అతనికి. పెళ్లికి ముందు వరకు అతని మనసు మారుతుందేమో అనుకున్నాడు, కానీ ఇప్పుడు అది తప్పనిపిస్తోంది. ఎంతో పవిత్రంగా అనిపిస్తోంది ఈ తంతు. కానీ ఇక్కడ దక్షిత మాత్రం దక్ష అడిగిన ప్రశ్నల గురించి ఆలోచిస్తూ తన తాళి కట్టిన దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోయింది. నుదుటిన కుంకుమ అద్దమని చెప్పడంతో మంగళసూత్రాలకి ఆమె నుదుటిన కుంకుమ అద్ది ముద్దు పెట్టి పాపిట్లో కూడా కుంకుమ పెట్టాడు. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని గమనించలేనంత చిన్నపిల్లాడేం కాదుగా. ఏమైందని కళ్ళెగరేశాడు. ఏం లేదు అంటూ తల తిప్పేసుకుంది. ఇక తలంబ్రాల కార్యక్రమం మొదలవడంతో సిరి త్వరగా అంటూ అటు బాలాజీ దేవ్ ఎంకరేజ్ చేస్తుంటే ఇటువైపు పర్ణిక సుహాసిని ఇద్దరు దక్షిణ ఎంకరేజ్ చేస్తున్నారు. దిగులుగా ఉన్న దక్షిత మెల్లిగా పోస్తుంటే ఫాస్ట్గా పోస్తున్నాడు దక్ష్. ఫొటోస్కి ఫోజెస్ ఇవ్వను, న్యాచురల్గానే ఫొటోస్ తీయండి అని ముందే చెప్పి పెట్టాడు. ఎందుకంటే మధ్యలో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి, ఆ పెళ్లి మూమెంట్ని మనసులో ముద్రించుకోవడానికి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.